హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ స్వీట్ రెసిపీ తయారు చేసుకుందామండి. ఎప్పుడూ తినే స్వీట్ పూరీలు కాకుండా ఇలా స్టఫ్డ్ స్వీట్ పూరీలు చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో రుచికరమైన ఈ స్టఫ్డ్ స్వీట్ పూరీని సింపుల్గా చేసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి. 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ పిండిలో సాల్ట్ ఆయిల్ కలిసే విధంగా పిండిని అయితే ముందు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి ఎక్కువ పోయకుండా కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. చూడండి, పిండిని అయితే కనుక ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పైన ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల పిండి అనేది పైన ఎండిపోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అయితే కనుక మనం ఇక్కడ లోపల స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. మనం చేసుకునే స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొంచెం బాదంని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవే కాదండి, మీరు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కనుక ఇక్కడ జీడిపప్పు బాదం పలుకులు వేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కాస్త కలర్ మారి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. ఇదే కడాయిలో కొంచెం నెయ్యి ఉంది కదండి, ఇందులో అయితే మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా ఎండి కొబ్బరి తురుము కానీ వేసుకోవాలండి. మీరు మీ దగ్గర ఉన్నది వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము అయితే కనుక మనం ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది. అదే ఎండి కొబ్బరి తురుము అనుకోండి, మనకి తొందరగా ఫ్రై అవుతుంది. అంతే తేడా, టేస్ట్లో మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదండి. ఈ విధంగా కొబ్బరిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార అనేది మనకి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఈ కొబ్బరిలో ఉన్న తేమతో మనకు పంచదార అనేది కరిగిపోతుందండి. ఇలా పంచదార వేయడం వల్ల లోపల స్టఫ్ అనేది చప్పగా లేకుండా కొంచెం తీయగా ఉంటుంది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు బాదం పలుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోండి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మనకి లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ కొబ్బరితో చేశాను కదండి స్టఫ్ అనేది. మీరు కావాలంటే శనగపప్పుని మిక్సీ పట్టుకొని కొంచెం బెల్లం తురుము వేసి కలుపుకొని లోపల స్టఫ్ అలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ కొబ్బరి మిశ్రమాన్ని అయితే కనుక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు పంచదార, ఒక పావు కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే మరొక పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా నీళ్ళని పోసిన తర్వాత ఇలా కలుపుకుంటూ పంచదారని అయితే పూర్తిగా కరిగించుకోవాలి. మనకి ఇక్కడ పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగి ఒక 2 నిమిషాలు ఈ పంచదార సిరప్ అనేది మరిగితే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ పంచదారని అయితే మనం పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా పంచదార కరిగిన తర్వాత 2-3 నిమిషాలకి చూడండి నీళ్ళు అనేవి ఈ విధంగా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. వేళ్ళతో పట్టుకుంటే మనకి కొంచెం స్టిక్కీగా జిగురుగా అంటుకుంటూ ఉండాలి. అలా వరకు మరిగించుకోవాలి. తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ముందుగానే పిండిని నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అయితే మరొక 2 నిమిషాల సేపు బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న ఈ పిండిని మనం ఇంట్లో రెగ్యులర్గా పూరీలు చేస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్క పూరీ చేయడానికి ఎంత పిండిని తీసుకుంటామో అంత పిండిని తీసుకొని ఈ విధంగా అయితే బాల్స్ లాగా చేసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు పిండికి నాకైతే కనుక 6 పూరీల వరకు అవుతాయండి. ఇప్పుడైతే కనుక ఫ్లోర్ మీద కానీ లేదా చపాతీ పీట పైన కానీ ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మనం పొడి పిండితో కనుక పూరీలు చేసామంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మనకి నూనె అంతా కూడా పాడవుతుంది. కాబట్టి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్తో మనం పూరీలు చేసుకున్నామంటే అసలు ఆయిల్ అనేది నీట్గా ఉంటుందండి. ఈ విధంగా అయితే మనం పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. మనం చేసే ఈ పూరీలు అనేవి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పూరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా లోపల స్టఫ్ని ప్రిపేర్ చేసాం కదండి, ఆ స్టఫ్ని అయితే కనుక ఒక 2 స్పూన్ల వరకు పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనం బొబ్బట్లు చేసేటప్పుడు ఏ విధంగా ప్రెస్ చేసుకుంటామో ఆ విధంగా అయితే చేత్తోనే చక్కగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి.
మరి ఇంకా పలచగా అయితే లాక్కూడదు. ఇదే విధంగా మరొకటి కూడా చేసి చూపిస్తా చూడండి. మనం పూరి చేసుకున్న తర్వాత లోపల స్టఫ్‌ని అయితే ఒక 2 స్పూన్ల వరకు పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చూస్తే ఏది అర్థమవ్వదు. మీరొక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయండి ఈ స్టఫ్డ్ పూరీలైతే కనుక. ఇలా ఈ విధంగా అయితే బొబ్బట్లులాగా ప్రెస్ చేసుకోవాలి. ఇవి మరీ పలచగా చేయొద్దండి. కొంచెం మీడియంగా మందంగా ఉండేలాగానే చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే తయారు చేసుకొని నేనైతే ఇలా ప్లేట్‌లో అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే కనుక ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనం తయారు చేసిన పూరీలని ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్‌లో మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి 2, 3 వేశారనుకోండి ఒకదానికొకటి అంటుకొని మనకి లోపల స్టఫ్ అనేది బయటకొస్తుంది. నూనె అంతా కూడా ఆగమవుతుందండి. కొబ్బరి అంతా బయటకొస్తుంది లోపల ఉన్నది. కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలి. నేనైతే చూడండి అన్నిటినీ కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వీటినైతే మనం ముందుగానే పంచదార సిరప్ అనేది తయారు చేసి పెట్టుకున్నాం కదండీ! ఈ సిరప్ అనేది మనకి వేడిగా ఉండాలి. ఒకవేళ చల్లారినట్లయితే కనుక మరొక 2 నిమిషాలు వేడి చేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న ఈ పూరీలనైతే ఒక్కొక్కటిగా ఇలా పంచదార సిరప్‌లో వేసి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఈ స్టఫ్డ్ పూరికి ఈ పంచదార పాకం పట్టే విధంగా బాగా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఈ సిరప్‌నైతే బాగా పట్టించుకోవాలండి. అప్పుడు పైన తియ్యగా ఉంటుంది. లోపల కూడా మనకి స్టఫ్‌లో పంచదార వేసాం కాబట్టి లోపల కూడా చప్పగా లేకుండా ఉంటుంది. ఇలా అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా పాకంలో వేసుకుంటూ ఈ స్టఫ్డ్ పూరికి ఈ పంచదార పాకం అంతా కూడా పట్టే విధంగా అటు ఇటు తిప్పుతూ దీనికి బాగా పట్టించాలండి. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చక్కగా 1 కప్పు గోధుమ పిండితో మంచిగా అయితే మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను పంచదార యూజ్ చేశా కదండి. మీరు ఈ పంచదార వద్దు అనుకుంటే పంచదార ప్లేస్‌లో బెల్లమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ స్వీట్ పూరి అయితే రెడీ అండి. పైన జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే అందరూ ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.